హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సర్కార్ నౌకరీ. సో ఈరోజు మనం ఎఫ్బిఓ ఎగ్జామ్స్ని టార్గెట్ చేసి ఎన్విరాన్మెంట్ మీద సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఎస్, సో ఎన్విరాన్మెంట్ అనేది లైక్ నాట్ ఓన్లీ ఎఫ్బిఓ, సో ఇన్ ఎవ్రీ స్టేట్ ఎగ్జామ్ ఆర్ సెంట్రల్ ఎగ్జామ్, సో ఎన్విరాన్మెంట్ మీద వెయిటేజ్ బాగా పెరిగిపోయింది అండ్ ఇంపార్టెన్స్ కూడా బాగా పెరిగింది. బికాజ్ రోజు రోజుకి హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల ఎన్వైరన్మెంట్ బాగా పొల్యూట్ అవుతుంది కాబట్టి, సో వీ నీడ్ టు ప్రొటెక్ట్ అవర్ ఎన్వైరన్మెంట్. సో కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే సో అవేర్నెస్ని యూత్కి ఎన్వైరన్మెంట్ గురించి, దాని ఇంపార్టెన్స్ గురించి అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి సో ఎక్కువగా ఎగ్జామినేషన్లో దీని మీద క్వశ్చన్స్ అడగడం అనేది మొదలు పెట్టారు. సరే, ఎనీవేస్ పక్కన పెడితే ఇంకా మీకు సిలబస్లో ఈ టాపిక్ ఉంది కాబట్టి సో క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ఎయిర్ పొల్యూషన్. సో ఎయిర్ పొల్యూషన్కి సంబంధించి ఈ క్రింది వాక్యాలలో ఏది సరైనది అని అడిగారు. స్టేట్మెంట్స్: బర్నింగ్ ఫాజిల్ ఫ్యూయల్ ఇంక్రీజెస్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ద అట్మాస్ఫియర్. సో ఫాజిల్ ఫ్యూయల్స్ని బర్న్ చేసినప్పుడు అట్మాస్ఫియర్లోకి కార్బన్ డైఆక్సైడ్ బాగా రిలీజ్ అవుతుంది అని అంటున్నారు. అండ్ పర్టికులేట్ మ్యాటర్ ఇన్ ద ఎయిర్ కెన్ హార్మ్ హ్యూమన్ లంగ్స్. సో ఎయిర్లో ఉన్న కొన్ని పర్టికులేట్ మ్యాటర్స్ అన్ని, సో కొన్ని పదార్థాలన్నీ, విషవాయువులు కానీ విష పదార్థాలు లంగ్స్ని స్పాయిల్ చేస్తాయి. సో ట్రీస్ రిలీజ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ టు ద అట్మాస్ఫియర్. చెట్లు కూడా అట్మాస్ఫియర్లోకి కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తున్నారు అంటున్నారు. విచ్ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో పైన ఉన్న ఏ స్టేట్మెంట్ కరెక్ట్? ఓకే, సో ఎస్, సో పైన ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని అంటే బర్నింగ్ ఫాసిల్ ఫ్యూయల్ ఇంక్రీజెస్ కార్బన్ డైఆక్సైడ్. సో అఫ్ కోర్స్, సో ఇట్ ఈస్ కరెక్ట్. సో బర్నింగ్ ఫాసిల్ ఫ్యూయల్ అంటే ఏంటి? నథింగ్ బట్ కోల్. సో కోల్ కూడా ఫాసిల్ ఫ్యూయలే కదా. సో కోల్ కావచ్చు, లేకపోతే పెట్రోల్, డీజిల్, కిరోసిన్, సో ఇలాంటి వాటన్నిటిని మనం ఫాసిల్ ఫ్యూయల్స్ అనేసి పిలుస్తారు. సో వీటిని బర్న్ చేయడం వల్ల, కాల్చడం వల్ల కార్బన్ ఎమిషన్స్ అనేవి ఎన్వైరన్మెంట్ లోకి రిలీజ్ అవుతాయి అని అంటున్నారు. సో అఫ్ కోర్స్ అది కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, దీనివల్ల కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతే ఏమవుతుంది? సో మీకు తెలుసు కదా, కార్బన్ డైఆక్సైడ్ ఇస్ అ టైప్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాస్. సో గ్రీన్ హౌస్ గ్యాస్ కాబట్టి ఎన్వైరన్మెంట్ లో ఐఆర్ రేడియేషన్స్ ని ఎక్కువగా హోల్డ్ చేసి ఉంచేసి గ్లోబల్ వార్మింగ్ కి కారణమవుతుంది. సో గ్లోబల్ వార్మింగ్ జరగడం వల్ల సో వరల్డ్ మొత్తము, భూమి అంతా కూడా హీట్ అయిపోయి సాయిల్ ఎరోషన్ జరుగుతుంది. ప్లస్ సాయిల్లో వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోతుంది. ఓకేనా, అండర్ గ్రౌండ్ వాటర్ తక్కువైపోతుంది. అలాంటప్పుడు ప్లాంటేషన్ అనేది ఎక్కువగా సర్వే అవ్వలేదు. సో ఇంకా ప్లాంట్స్ లేకపోతే జరిగే అనర్థాల గురించి తెలుసు కదా. సో కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ స్టేట్మెంట్. దీనివల్ల ఎయిర్ పొల్యూషన్ జరుగుతుంది. అండ్ సెకండ్ వన్, పర్టికులేట్ మ్యాటర్ ఇన్ ద ఎయిర్ కెన్ హార్మ్ హ్యూమన్ లంగ్స్. సో ఎయిర్లో రిలీజ్ అయ్యే కొన్ని టాక్సిన్స్, ఇప్పుడు ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ నుంచి డిఫరెంట్ హార్మ్ఫుల్ గ్యాసెస్ కూడా ఎన్వైరన్మెంట్లోకి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఈవెన్ సల్ఫర్ డైఆక్సైడ్ కానీ, నైట్రస్ ఆక్సైడ్ కానీ, వీటి వల్ల యాసిడ్ రెయిన్స్ వస్తాయి, ఆస్తమా వస్తుంది. సో కొన్ని విషపూరిత వాయువుల వల్ల బ్రాంకైటిస్, కోల్ మైన్స్ లో వర్క్ చేసే వాళ్ళకి ఎక్కువగా కార్బన్ ఎమిషన్స్ రిలీజ్ అవ్వడం వల్ల లంగ్స్ స్పాయిల్ అయ్యి బ్రాంకైటిస్ ఇలాంటి డిసీజెస్ అన్ని కూడా వస్తూ ఉంటాయి. సో ఎందుకంటే ఎయిర్ ని మనం పీల్చుకునేది, ఫస్ట్ వెళ్ళే ఎయిర్ లంగ్స్ లోకే వెళ్తుంది కాబట్టి లంగ్సే ఫస్ట్ స్పాయిల్ అవుతూ ఉంటాయి. సో నిమోనియా, ఆస్తమా, బ్రాంకైటిస్, ఇంకా లంగ్ క్యాన్సర్, ఇలాంటి చాలా ఇన్ఫెక్షన్స్ అనేవి లంగ్స్ కి వస్తూ ఉంటాయి. అఫ్ కోర్స్ ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్, ట్రీస్ రిలీజ్ కార్బన్ మోనాక్సైడ్ ఇంటూ ద అట్మాస్ఫియర్. ఇది ఆబ్వియస్లీ రాంగ్ స్టేట్మెంట్. సో ట్రీస్ అన్ని కూడా ఫోటోసింథసిస్ ప్రాసెస్ త్రూ ఆక్సిజన్ ని ఎన్వైరన్మెంట్ లోకి రిలీజ్ చేస్తాయి, కానీ కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేయవు. సో కాబట్టి ఆప్షన్ సి అనేది రాంగ్ స్టేట్మెంట్. ఓన్లీ ఏ అండ్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో వీ కెన్ గో ఫర్ ఆప్షన్ ఏ. ఓకే, ఏ అండ్ బి రెండు కరెక్ట్ స్టేట్మెంట్స్ అన్నమాట. సో ఇది ఫస్ట్ క్వశ్చన్. సో ఇంకా మీరు ఈ క్వశ్చన్ పొల్యూషన్ గురించి అడిగారు కాబట్టి, పొల్యూషన్లో మనకు ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, తర్వాత ల్యాండ్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, ఈ 4 పొల్యూషన్స్ గురించి మీరు చదవాలి. ఓకేనా? ఎస్, నేను కీ పాయింట్స్ ఇస్తూ ఉన్నాను ఇక్కడ. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ వాటర్ పొల్యూషన్ ఈజ్ ఆర్ కరెక్ట్. సో వాటర్ పొల్యూషన్ కి సంబంధించిన కరెక్ట్ స్టేట్మెంట్: ఆయిల్ స్పిల్స్ కెన్ హార్మ్ ఆక్వాటిక్ లైఫ్
అండ్ ఎక్సెస్ యూజ్ ఆఫ్ డిటర్జెంట్స్ ఇంక్రీజెస్ వాటర్ పొల్యూషన్, బాయిలింగ్ వాటర్ రిమూవ్స్ హెవీ మెటల్స్ ఫ్రమ్ వాటర్. సో ఆయిల్ స్పిల్స్ కెన్ హార్మ్ ఆక్వాటిక్ లైఫ్. అఫ్ కోర్స్ ఇది కరెక్ట్. సో ఆయిల్ స్పిల్స్ అనేవి ఎక్కువ అవడం వల్ల ఆక్వాటిక్ లైఫ్ అంటే వాటర్ లో ఉండేటువంటి లైఫ్ అంతా కూడా స్పాయిల్ అవుతూ ఉంటది. ఈ ఆయిల్ స్పిల్స్ ఎక్కడి నుంచి ఎక్కువగా వస్తాయి అని అంటే ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ నుంచి, సమ్ సిమెంట్ ఇండస్ట్రీస్ నుంచి, సమ్ మెడికల్ ఇండస్ట్రీస్ నుంచే ఇవి ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈవెన్ ఇప్పుడు మనం ఏంటి అని అంటే అండర్ గ్రౌండ్ వాటర్ లో కూడా, అండర్ గ్రౌండ్ ఇన్ ద సెన్స్ లైక్ సముద్రాలు ఉంటాయి కదా, సముద్రాల లోపల లేదా నదులు కానీ లేక్స్ కానీ వాటర్ లో మినిమమ్ 10% ఆక్సిజన్ అనేది డిజాల్వ్ అయి ఉండాలి. సో ఎన్వైరన్మెంట్ లో 21% ఆక్సిజన్ ఉంటుంది కదా, వాటర్ లో 10% ఆక్సిజన్ ఉంటుంది. సో ఈ 10% ఆక్సిజన్ మినిమం ఉంటేనే ఆక్వాటిక్ లైఫ్ అనేది సో హెల్దీగా సర్వైవ్ అవుతుంది. ఆక్వాటిక్ లైఫ్ అంటే వాటర్ లో సర్వైవ్ అయ్యే ఆల్గేస్ కానీ, ప్లాంట్స్ కానీ, డిఫరెంట్ బ్యాక్టీరియాస్ కానీ, ఇంకా ఫిషెస్ కానీ, ప్రాన్స్ కానీ, ఇట్లా వాటర్ లో సర్వైవ్ అయ్యే అన్ని యానిమల్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడైనా వర్షాకాలంలో ఏదైనా గుంతలలో కానీ ఎక్కడైనా వాటర్ ఎక్కువ రోజులు స్టోర్ అయిపోతే అక్కడ మస్కిటోస్ అన్ని ఫామ్ అవుతాయి అనేసి ఏం చేస్తారంటే కిరోసిన్, సమ్ కైండ్ ఆఫ్ ఆయిల్స్ ఆ వాటర్ లో యాడ్ చేస్తూ ఉంటారు. ఆ ఆయిల్ ఏమవుతుందంటే వాటర్ మీద ఫ్లోట్ అవుతూ ఉంటది. సో వాటర్ మీద ఫ్లోట్ అవుతూ ఉన్నప్పుడు వాటర్ లోకి ఆక్సిజన్ ని, లైట్ ని వెళ్ళనీయకుండా అడ్డుకుంటది. సో అలాంటప్పుడు కూడా ఆక్సిజన్ స్కేర్సిటీ ఉండి వాటర్ లోపల ఉండే లైఫ్ ఏదైతే ఉందో అవి చనిపోయే ఛాన్స్ ఉంటుంది. సో దానివల్ల వాటర్ పొల్యూషన్ అనేది జరుగుతుంది. ఓకేనా? సో మోస్ట్లీ వాటర్ పొల్యూషన్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ వల్ల ఎక్కువ జరుగుతుంది. ఈ మధ్య ఇంకా సమ్ కల్చరల్ యాక్టివిటీస్ వల్ల కూడా వాటర్ పొల్యూషన్ అవుతుంది. కల్చరల్ యాక్టివిటీస్ అని అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గణేష్ ఫెస్టివల్ వచ్చింది. సో గణేష్ విగ్రహాలన్నీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోని చేస్తూ ఉంటారు. అవన్నీ తీసుకెళ్లి ఆ విగ్రహాలను వాటర్ లో ఇమ్మర్షన్ చేయడం వల్ల ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అండ్ ఆ గణేశుడికి కోటింగ్ ఇస్తారు కదా, లైక్ కలర్స్ అవన్నీ వేసి డెకరేషన్ కోసం ఆ కెమికల్స్ అవన్నీ కూడా వాటర్ లో కలుస్తాయి. అప్పుడు వాటర్ పొల్యూట్ అవుతుంది. దానివల్ల లోపల ఉన్న లైఫ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అందుకే మట్టి విగ్రహాలు వాడమని చెప్తూ ఉంటారు, కానీ మనం వాడం. ఓకేనా? ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్. ఇంకా బతుకమ్మ ఫెస్టివల్ అని చేస్తారు తెలంగాణలో. అవి కూడా అన్ని తీసుకెళ్లి వాటర్ లో కలుపుతూ ఉంటారు. తర్వాత అమ్మవారి విగ్రహాలను కలుపుతూ ఉంటారు. ఇట్లా కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు, ఇంకా రిమైనింగ్ అదర్ హ్యూమన్ యాక్టివిటీస్ కూడా కావచ్చు. అంటే ఫార్మాసిటికల్ వేస్ట్ ని తీసుకొని వెళ్ళి వాటర్ లో డంప్ చేయడం కావచ్చు, లేదా ప్లాస్టిక్ గానీ, చెత్త చెదారం ఇవన్నీ తీసుకెళ్లి వాటర్ లో పడేయడం కావచ్చు. మొన్న లైక్ పుష్కరాలు జరిగేటప్పుడు కూడా అందరూ వెళ్ళి వాటర్ లో మునగడం, గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు, ఇంకా మనకి మొన్న ఏదో జరిగింది కదా కుంభమేళా. సో కుంభమేళాలో కొన్ని కోట్ల మంది జనాలు పోయారు. సో పోయి అక్కడ మునగడం, వాటర్ బాటిల్స్ పడేయడం, వాళ్ళు తీసుకెళ్లిన ఫుడ్ ఐటమ్స్ కి సంబంధించిన అవి కానీ, వాళ్ళు వాడేసిన క్లోత్ కానీ, ఇలాంటివన్నీ కూడా వాటర్ లో పడేసి పొల్యూట్ చేస్తారు. ఇవన్నీ కల్చరల్ యాక్టివిటీస్ అంటారు. ఇలా వాట్ ఎవర్ వాటర్ ని పొల్యూట్ చేస్తూ ఉంటాం మనం. నెక్స్ట్ ఎక్సెస్ యూజ్ ఆఫ్ డిటర్జెంట్స్ ఇంక్రీజెస్ వాటర్ పొల్యూషన్. సో ఎక్సెసివ్ డిటర్జెంట్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల కూడా వాటర్ పొల్యూషన్ జరుగుతుందండి. సో డిటర్జెంట్స్ అంటే లైక్ సోపులు కానీ, సర్ఫులు కానీ ఎక్కువగా వాడడం, ఇలాంటివి ఇప్పుడు ఏంటి అని అంటే మున్సిపాలిటీలో కూడా ఐ మీన్ మనం ఇళ్లలో మరీ ఓవర్గా డిటర్జెంట్స్, సోప్స్ ఎక్కువ వాడొద్దు. ఆ వాటర్ అంతా కూడా మనం మళ్ళీ మున్సిపల్ వాటర్ త్రూ కలిసి మళ్ళీ మూసి రివర్కి వెళ్ళి అవి మళ్ళీ భూమి లోపల కలుస్తాయి. ఇప్పుడు మీరు అట్లా అనుకోకండి, మూసి రివర్లో కదా వాటర్ ఉన్నాయంటే ఆ రివర్ భూమి మీద కదా ఉంది. ఆ ఆ భూమి లోపలికి ఇంకుతాయి. ఇంకి చుట్టుపక్కల ఏమైనా లేక్స్, మంచినీటి సరస్సులు ఉన్నా కూడా ఇవన్నీ దాంట్లోకి పోయి కూడా కలిసిపోతాయి. సో అలా కూడా పొల్యూషన్ జరుగుతుంది అనమాట. ఇంకా పల్లెటూర్లలో తెలుసు కదా, పోయి చెరువులలో బట్టలు ఉతకడం, ఎక్కడైనా లేక్స్ ఉంటాయి అక్కడ పోయి బట్టలు ఉతకడం, కాలువల్లో బట్టలు ఉతకడం, ఆ సర్పు వాటర్, సోప్ వాటర్ మొత్తం కాలువల త్రూ కొట్టుకుంటూ వెళ్ళి రివర్లో కలవడం, ఆ రివర్ వెళ్ళి మళ్ళీ సముద్రంలో కలవడం, ఇలాంటి యాక్టివిటీస్. ఇంకా చెరువులలో గేదెలు దోమడం, చెరువులలో బట్టలు ఉతకడం, పోయి స్నానాలు చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. సో ఈవెన్ సోప్స్ ఆర్ ఆల్సో కెమికల్సే, డిటర్జెంట్స్, సోప్స్ అవన్నీ కూడా. దానివల్ల కూడా వాటర్ పొల్యూషన్ జరుగుతుంది. ఇంకా బాయిలింగ్ వాటర్ రిమూవ్స్ హెవీ మెటల్స్ ఫ్రమ్ వాటర్. సో ఇది రాంగ్ స్టేట్మెంట్స్ అండి. సో బాయిలింగ్ వాటర్ హెవీ మెటల్స్ ని ఇవి ఎలిమినేట్ చేయవు. సో ఓన్లీ ఏ అండ్ బి అనేది మాత్రమే ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్స్ అన్నమాట. ఓకేనా?
నెక్స్ట్ రిగార్డింగ్ నాయిస్ పొల్యూషన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సౌండ్ పొల్యూషన్ కి సంబంధించిన క్వశ్చన్. కంటిన్యూస్ ఎక్స్పోజర్ టు లౌడ్ నాయిస్ కెన్ కాజ్ హియరింగ్ లాస్. అంటే కంటిన్యూస్ ఎక్స్పోజర్ అంటే కంటిన్యూగా నాయిస్ కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటే సో కెన్ కాజ్ హియరింగ్ లాస్. హియరింగ్ లాస్ అనేది జరుగుతుంది అని అంటున్నాడు. హియరింగ్ లాస్ అయితే ఏం జరగదు కానీ అంటే మొత్తానికి మనమేమి వినడము కోల్పోం, వింటాము. కాకపోతే ఏంటంటే లోపల కర్ణబేరి అంటారు కదా, సో అది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఇయర్ డ్రమ్, ఓకేనా, ఇయర్ డ్రమ్ సమ్ వాట్ ఎఫెక్ట్ అవుతుంది. అండ్ నాయిస్ పొల్యూషన్ హ్యాస్ నో ఎఫెక్ట్ ఆన్ అనిమల్స్, ఓకేనా. సో వాయిస్ పొల్యూషన్ హ్యాస్ నో ఎఫెక్ట్ ఆన్ అనిమల్స్. నో ఎఫెక్ట్ అంటే అనిమల్స్ కి ఎందుకు ఎఫెక్ట్ ఉండదు? ఎవరికైనా ఎఫెక్ట్ ఉంటుంది, ఓకే. మనుషులకి ఎఫెక్ట్ ఉంది అని అంటే మిగతా పక్షులకు అవ్వచ్చు, జంతువులకు అవ్వచ్చు, అందరికీ ఎఫెక్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఎఫెక్ట్ ఉంటుంది అనమాట నాయిస్ పొల్యూషన్. మీకు ఇంకో విషయం తెలుసా? కంటిన్యూస్ గా వింటూ ఉంటే మరీ వినికిడి కోల్పోము, కానీ వినికిడి అయితే తగ్గుతుంది. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ లో చెప్పినట్లు సో వినికిడి అయితే తగ్గుతుంది, వినడం అయితే సమ్వాట్ తగ్గిపోతుంది. అంటే మొత్తానికి కోల్పోం. అంటే ఏజ్ పెరిగే కొద్దీ ఇంకా నీ బాడీలో నర్వస్ సిస్టమ్ డ్యామేజ్, ఇక నువ్వు కంటిన్యూస్ గా వింటూ ఉంటే తప్ప ఆ ప్రాబ్లం వస్తుంది తప్ప మొత్తానికైతే పోదు, బట్ లాస్ అయితే జరుగుతుంది. సో నాయిస్ పొల్యూషన్ వల్ల ర్యాండమ్ గా బీపీ చాలా ఇంక్రీజ్ అవుతుందండి, ఫ్లక్చువేట్ అవుతుంది. బీపీ చాలా ఫ్లక్చువేట్ అవుతుంది, హై బీపీ వస్తుంది, ఓకే. హార్ట్ స్ట్రోక్స్ కూడా బాగా పెరిగి హార్ట్ అటాక్స్ వస్తాయి. సో దీనివల్ల డిస్టర్బెన్సెస్ ఏంటంటే నిద్ర డిస్టర్బెన్స్, స్లీప్ సైకిల్ డిస్టర్బెన్స్ అవ్వడం, హెడ్ ఏక్ రావడం, మైగ్రేన్ రావడం, ఇలాంటి ఎఫెక్ట్స్ అన్ని చాలా జరుగుతూ ఉంటాయి. సో టినిటస్ అనే ఒక డిసీజ్ కూడా వస్తుందండి. టినిటస్ అంటే ఏంటంటే ప్రతిధ్వని, రీసౌండ్. సో ఎక్కువ సౌండ్స్ వింటే ఏమవుతుందంటే, ఇప్పుడు గూబ మీద లాగి పెట్టి ఒకటి కొడితే కాసేపు చెవులు మూసుకుపోయి రీసౌండ్ గీయని సౌండ్ వస్తుంది చూసారా? సో సచ్ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటాయి టినిటస్ డిసీజెస్ లో, ఓకేనా. అలాంటి ఎఫెక్ట్స్ అనేవి మనము ఇందులో బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఎప్పుడు కూడా 24 hours ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మ్యూజిక్ వింటూ ఫోన్లు మాట్లాడుతూ గర్ల్ ఫ్రెండ్స్ తో ముచ్చట్లు పెట్టుకుంటూ ఇవన్నీ చేయకూడదు. రేడియేషన్ కూడా ఉంటుందన్నమాట, ఎక్కువ మాట్లాడొద్దు. ఇంకా సౌండ్ పొల్యూషన్ ఎలా క్రియేట్ అవుతుంది? బేసిక్ గా ఎలా క్రియేట్ అవుతుంది అని అంటే వెహికల్స్ వల్ల, ట్రాన్స్పోర్టేషన్ వల్ల. సో ట్రాన్స్పోర్టేషన్ వల్ల సౌండ్ పొల్యూషన్ వస్తుంది. ఓకే, ఒక 2 నిమిషాలు సిగ్నల్ పడి ఆయన హారన్ కొడుతూనే ఉంటాడు, ఓకే. అలాంటి యాక్టివిటీస్. ఇంకా కొన్ని కల్చరల్ యాక్టివిటీస్. సో కల్చరల్ యాక్టివిటీస్ అంటే ఇప్పుడు అమ్మవారి జాతరలు జరిగినప్పుడు డీజేలు పెట్టి డాన్సులు వేస్తూ ఉంటారా లేదా? ఇంకా గణేష్ ఫెస్టివల్, ఈ నిమజ్జనం వరకు ఫుల్ సౌండ్ పొల్యూషన్ ఉంటది, ఓకే. దేవుడు ముందు వినాయక చవితి రోజు మార్నింగ్ మాత్రము దేవుడు పాటలు పాడతారనమాట, ఓకే. ఆ రోజు భక్తి ఉంటది, పూజ ఉంటది. అందరూ ఇంకా తెల్ల షర్టు, తెల్ల పంచలు కట్టుకొని, పట్టు చీరలు కట్టుకొని ట్రెడిషనల్ లుక్ లో ఆఫ్టర్నూన్ వరకు ఉంటారు. ఇంకా ఈవినింగ్ మళ్ళీ డీజే, ఓకే. డీజే స్టార్ట్, గణేష్ బ్రో. సో గణేష్ని కూడా మీ ఫ్రెండ్ చేసేసుకొని ఇంకా గణేష్ బ్రోతో డాన్స్ చేస్తూ ఉంటారు. ఇక 2-3 రోజులు పోయిందంటే ఇంకా 90 ml వేసి ఇక నాగిని డాన్స్ చేస్తూ ఉంటారు అనమాట గణేశుడి ముందు. ఇంకా డీజేలు, సినిమా పాటలు, ఐటమ్ సాంగ్లకు మళ్ళీ డాన్సులు దేవుడు ముందు. నిమజ్జనం అక్కడేమో దేవుడు ఉంటాడు, ఇక్కడేమో సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ తీసుకొని ఐటమ్ సాంగ్కి డాన్స్లు వేస్తూ ఉంటారు. సో ఇట్లాంటి యాక్టివిటీస్, వీటినే కల్చరల్ యాక్టివిటీస్ అంటూ ఉంటారు. ఇంకా గుళ్ళల్లో మైకులు పెట్టడం, మసీదులలో, చర్చిలలో మైకులు పెట్టడం, సో ఇలాంటివి, ఓకే. జాతరలు, ఫెస్టివల్స్, ఇక పెళ్ళిళ్ళు, ఫంక్షన్లని, ఇలాంటి వాటన్నిటికీ మనం డ్రమ్ములు, డీజేలు, బ్యాండ్ సెట్ వేస్తూ ఉంటారా లేదా? వాటి వల్ల సౌండ్ పొల్యూషన్ ఎక్కువ క్రియేట్ అవుతూ ఉంటుంది అనమాట. కాబట్టి హియరింగ్ లాస్ ఉంటుంది, అనిమల్స్కి ఎఫెక్ట్ అవుతుంది. సో కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. ప్రొలాంగ్డ్ నాయిస్ ఎక్స్పోజర్ మే ఇంక్రీజ్ ద స్ట్రెస్ అండ్ హైపర్ టెన్షన్. ఆఫ్ కోర్స్ నాయిస్ పొల్యూషన్ కి ఎక్కువ ప్రొలాంగ్ నాయిస్ పొల్యూషన్ గానే ఉంటే స్ట్రెస్ లెవెల్స్ బాగా పెరుగుతాయి, హైపర్ టెన్షన్, హై బీపీ కూడా ఎక్కువ అవుతుంది. ఈ మధ్య చాలా మంది ఎందుకు స్ట్రెస్, డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు అని అంటే, సో స్ట్రెస్, డిప్రెషన్ కి మెయిన్ కారణాలు ఏంటంటే సౌండ్ పొల్యూషన్ ఎక్కువ ఉండడం, ఓకే. ఎక్కువ ఫోన్లు మాట్లాడొద్దు, ఎక్కువ పక్కన వాళ్ళతో ఎక్కువ ఎప్పుడు డిస్కస్ చేస్తూ ఉండొద్దు. అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఏంటంటే మైండ్ని కొంచెం పీస్ఫుల్గా, అంటే మెడిటేషన్, యోగా, ప్రాణాయామం
ఇలాంటివి చేస్తూ ఉండాలి. అప్పుడప్పుడు నేచర్‌కి ఎక్స్‌పోజ్ అవుతూ ఉండాలి. అంటే ఇక్కడ వదిలేసి అంటే సిటీలో ఎక్కువగా నాయిస్ పొల్యూషన్ ఎక్కడికి పోయినా ఉంటుంది. సో, కొంచెం నేచర్‌కి కొంచెం దూరంగా ఔట్‌స్కర్ట్స్‌లోకి అట్లా పోతూ కొంచెం నేచర్ చూస్తూ ఉండాలి. ఓకేనా? అట్లా. సో, ఇలాంటి రీజన్స్ వల్ల మనకి నాయిస్ పొల్యూషన్ ఎక్కువవుతుంది. సో, ఏ అండ్ సి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. బి అనేది ఇన్‌కరెక్ట్ స్టేట్‌మెంట్ అన్నమాట. ఓకేనా? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్‌మెంట్స్ అబౌట్ సాయిల్ పొల్యూషన్ ఆర్ ట్రూ? సాయిల్ పొల్యూషన్‌కి సంబంధించి plastics degrade quickly and do not harm soil. Excess use of pesticides leads to soil pollution. Industrial waste can contaminate soil with heavy metals. So plastics degrade quickly and do not harm soil anta. సో ప్లాస్టిక్స్ డిగ్రేడ్ అవ్వవు కదా, నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ కదా ప్లాస్టిక్. అంటే భూమి లోపల కుళ్ళిపోదు, విచ్ఛిన్నం జరగదు. ఎన్ని సంవత్సరాలైనా సరే భూమి లోపల ప్లాస్టిక్ అనేది అలాగే ఉంటది. సో అందుకే ప్లాస్టిక్ ని ఎక్కువ యూజ్ చేయొద్దు. ఇప్పుడు ప్లాస్టిక్ వెళ్ళి భూమి మీద పడేస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఎక్కడో చోట ప్లాస్టిక్ వేస్ట్ అంతా డంప్ చేశారు. ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్ బాటిల్స్, లేకపోతే షాంపూ బాటిల్, కండిషనర్ ఇవన్నీ ఇలా పడేశారు. ఇప్పుడు వర్షం పడుతుంది. సో వర్షం పడినప్పుడు ఏమవుతుంది? ఈ ప్లాస్టిక్ అంతా ఏమవుతుందంటే మెల్ట్ అయిపోయి భూమి లోపలికి ఇంకిపోతుంది. లేదా సమ్మర్ లో కూడా హీట్ కి ప్లాస్టిక్ బాగా మెల్ట్ అవుతుంది. బాగా వేడికి మెల్ట్ అయిపోయి ఆ టాక్సిన్స్ అంతా అండర్ గ్రౌండ్ వాటర్ లోకి వెళ్ళిపోతాయి. సో అండర్ గ్రౌండ్ వాటర్ లో ప్లాస్టిక్ అంతా ఎక్కువైపోయి దాని నుంచి పక్కన ఏదైనా రివర్ కానీ ఓషన్ కానీ ఉంటే సముద్రాలు, కొలనులు, చెరువుల్లోకి వెళ్ళిపోయి ఇందులో ఉండే ఫిషెస్, ప్లాంట్స్ ఇవన్నీ కూడా ప్లాస్టిక్ ని తీసుకొని ఎఫెక్ట్ అవుతాయి. చేపలు కూడా చనిపోతాయి. మళ్ళీ నువ్వు ఈ చేపల్ని పట్టుకొని తిన్నావు అనుకో, మళ్ళీ నీకే ఎఫెక్ట్ అవుతుంది అది. లేకపోతే అండర్ గ్రౌండ్ వాటర్ లో ప్లాస్టిక్ ఉంది కదా, బోర్ వేసి ఆ వాటర్ ని పైకి తీస్తావు. పైకి తీసి ఆ వాటర్ ని నువ్వే తాగుతావు. అప్పుడు మళ్ళీ నువ్వు ఎఫెక్ట్ అవుతావు. నువ్వైతే అయినావు, ఎందుకంటే నీ వల్లే అది జరిగింది కాబట్టి. నీ వల్ల మిగతా ప్రాణులు కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. పాపం జంతువులు, పక్షులు ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. దాన్నే నేచర్ పోయిందని అంటాం. ఓకేనా? సో కాబట్టి ఇట్లా ప్లాస్టిక్ వల్ల ఏమవుతుంది అని అంటే సాయిల్ పొల్యూషన్ జరుగుతుంది. సో ప్లాస్టిక్ నాన్ బయోడిగ్రేడబుల్, ఇక డిగ్రేడ్ క్విక్లీ అన్నాడు కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. ఎక్సెస్ యూజ్ ఆఫ్ పెస్టిసైడ్స్ లీడ్స్ టు సాయిల్ పొల్యూషన్. సో పెస్టిసైడ్స్ బాగా ఎక్కువ యూజ్ చేయడం వల్ల సాయిల్ పొల్యూషన్ జరుగుతుంది. పెస్టిసైడ్స్ అంటే ఏంటంటే మందులు. ఓకే, ఇప్పుడు అగ్రికల్చర్ సెక్టార్ లో ఇన్సెక్ట్స్ కోసం బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటి డిసీజెస్ రాకుండా పొలాలకి ఏం చేస్తారంటే పెస్టిసైడ్స్, కెమికల్ పెస్టిసైడ్స్ బాగా వాడతారు, మందులు ఎక్కువ వాడతారు. సో మందులు ఎక్కువ వాడడం వల్ల మేబీ నీకు ఆ పంట డిసీజెస్ నుంచి ఎఫెక్ట్ అవ్వకుండా సేవ్ చేసుకోగలుగుతావేమో, కానీ ఆ పెస్టిసైడ్స్ అంతా కూడా భూమి లోపల ఇంకిపోయి సాయిల్ ఎరోషన్ జరిగిపోయి సో బయో ఫర్టిలైజర్ క్వాలిటీ, క్వాంటిటీ రెండు తగ్గిపోయి నీకు సాయిల్ పొల్యూషన్ వల్ల ఫ్యూచర్ నెక్స్ట్ క్రాప్ అనేది ఈల్డ్ సరిగా రాదనమాట. ఓకేనా? అందుకే బయో ఫర్టిలైజర్స్ ఎక్కువగా వాడాలి, కెమికల్ ఫర్టిలైజర్స్ ని అవాయిడ్ చేయాలి, ప్లస్ పెస్టిసైడ్స్ కూడా ఎక్కువగా యూజ్ చేయకూడదు, మందులు కూడా ఎక్కువగా వాడకూడదు అనమాట. ఓకేనా? సో మరి బయో ఫర్టిలైజర్ ఎట్లా వాడతారు? సో సమ్ కౌ డంగ్, పౌల్ట్రీ వేస్ట్, ఎండిపోయిన గడ్డి, ఆకులు ఇవన్నీ తీసి ఆవు పేడ వీటితోని ఎరువు తయారు చేస్తారు, తెలుసు కదా మీకు. అట్లా ఎరువులు తయారు చేసుకొని వాడుకోవాలన్నమాట. ఇండస్ట్రియల్ వేస్ట్ కెన్ కంటామినేట్ సాయిల్ విత్ హెవీ మెటల్స్. సో ఇండస్ట్రియల్ వేస్ట్ ఏవైతే ఉన్నాయో అవి కెన్ కంటామినేట్ సాయిల్ ని బాగా కంటామినేట్ చేస్తాయి అన్నమాట. హెవీ మెటల్స్ రిలీజ్ చేసి ఇండస్ట్రీస్, ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ లేదా మెటల్ ఇండస్ట్రీస్ లేకపోతే మైన్స్ ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే సాయిల్ పొల్యూషన్ అనేది హెవీ మెటల్స్ వల్ల బాగా జరుగుతుంది అనమాట. సో ఇది కూడా కరెక్ట్. బి అండ్ సి కరెక్ట్ స్టేట్మెంట్స్, ఏ అనేది ఇన్కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ఓజోన్ డిప్లెషన్. సో ఓజోన్ డిప్లెషన్ కి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్, ఓజోన్ లేయర్ ప్రొటెక్ట్స్ అర్త్ ఫ్రమ్ హార్మ్ఫుల్ యూవీ రేడియేషన్. అఫ్ కోర్స్ కరెక్ట్ స్టేట్మెంట్ కదా. సో ఓజోన్ లేయర్ ప్రొటెక్ట్ అర్త్ ఫ్రమ్ హార్మ్ఫుల్ యూవీ రేడియేషన్. సో యాక్చువల్లీ ఇది అర్త్, దీనిపైన మనకి స్ట్రాటోస్పియర్ లో ఓజోన్ లేయర్ ఉంటది. సో స్ట్రాటోస్పియర్ లో, ట్రోపోస్పియర్ పైన స్ట్రాటోస్పియర్ లో ఓజోన్ లేయర్ ఉంటది. సో ఈ ఓజోన్ లేయర్ ఏం చేస్తుంది అంటే అల్ట్రావైలెట్ ఏ రేడియేషన్స్ ని ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ గా భూమి మీదకి అలో చేస్తుంది. అల్ట్రావైలెట్ బి రేడియేషన్స్ ని సగం మాత్రం అలో చేస్తుంది.
అల్ట్రావైలెట్ సి రేడియేషన్స్ ని అసలు అలో చేయదు, ఎందుకంటే అవి చాలా స్ట్రాంగెస్ట్ రేడియేషన్స్. ఇవి భూమి మీదకి వస్తే భూమి అనేది వేడెక్కిపోయి మళ్ళీ గ్లోబల్ వార్మింగ్ అనేది జరుగుతుంది. సో అయితే ఇప్పుడు ఓజోన్ బాగా పొల్యూషన్ అయిపోయింది. ఓజోన్ పొల్యూషన్ కి కారణం ఏంటి అంటే ఓజోన్ డిప్లెటింగ్ సబ్స్టాన్సెస్ అని పిలుస్తారు. ఓజోన్ డిప్లెటింగ్ సబ్స్టాన్సెస్ కి ఎగ్జాంపుల్స్ ఏంటి అని అంటే క్లోరోఫ్లోరో కార్బన్, ఓకే, కార్బన్ టెట్రాక్లోరైడ్, సో ఇంకా సమ్ ఏంటంటే లైక్ ఇంకా కొన్ని మిథైల్ గ్యాసెస్, ఇవన్నీ ఓకే, ఇవన్నీ హలోన్స్ కూడా, హలోన్స్ ఇవన్నీ ఏంటంటే ఓజోన్ డిప్లెటింగ్ సబ్స్టాన్సెస్ కి ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకోవచ్చు. సో ఇవి ఓజోన్ తో రియాక్ట్ అయిపోయి ఓజోన్ ని పొల్యూట్ చేస్తాయి. ఎలా పొల్యూట్ చేస్తాయి ఏంటి అని ఇంతకు ముందు ప్రీవియస్ క్లాస్ లో నేను ఎన్విరాన్మెంట్ మీద కొన్ని క్వశ్చన్స్ చేశాను, యూట్యూబ్ వీడియో లైవ్ లో చేశాను, అది ఒకసారి చూడండి తెలుస్తుంది. సో ఇవన్నీ వీటి వల్ల. అయితే ఇప్పుడు ఓజోన్ పొల్యూషన్ ని కంట్రోల్ చేయడానికి సో ప్రపంచంలో ఉండే 197 కంట్రీస్, 197 పార్టీస్ సో మాంట్రియల్ ప్రోటోకాల్ మీద సిగ్నేచర్ చేసుకున్నారనమాట. ఓకేనా, సో మాంట్రియల్ ప్రోటోకాల్ మీద సిగ్నేచర్ చేసుకున్నారు. సో మాంట్రియల్ ప్రోటోకాల్ మీద సిగ్నేచర్ చేసి సో ఈ ప్రోటోకాల్ లో భాగంగా క్లోరోఫ్లోరో కార్బన్ ని కంట్రోల్ చేయాలి. యాక్చువల్లీ క్లోరోఫ్లోరో కార్బన్స్ ఎట్లా రిలీజ్ అవుతాయి అని అంటే రెఫ్రిజిరేటర్స్ వల్ల, ఏసీస్ వల్ల, ఇంకా ఫోమ్స్ ఉంటాయి కదా, సో బర్త్డేస్ కి ఫోమ్స్ కొట్టుకుంటూ ఉంటారు, వాళ్ళ మీద మొత్తం ఫోమ్స్ కొడతారు. సో అలాంటి యాక్టివిటీస్ వల్ల ఏమవుతుంది అని అంటే క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేవి ఎన్వైరన్మెంట్ లోకి రిలీజ్ అవుతాయి. సో రిలీజ్ అవడం వల్ల ఏమవుతుంది అని అంటే ఓజోన్ అనేది మొత్తం పొల్యూషన్ జరుగుతుంది. సో అయితే దీన్ని కంట్రోల్ చేయడానికి మాంట్రియల్ ప్రోటోకాల్ ని తీసుకొచ్చారు. మాంట్రియల్ ప్రోటోకాల్లో భాగంగా క్లోరోఫ్లోరో కార్బన్ వాడకాన్ని ఏం చేయాలి, తగ్గించాలి. ఓకేనా, క్లోరోఫ్లోరో కార్బన్స్ వాడకాన్ని ఏం చేయాలంట, కంట్రోల్ చేయాలన్నమాట. కంట్రోల్ చేయాలంటే దీని ప్లేస్ లో ఏం తీసుకొచ్చారు అంటే సో హైడ్రోఫ్లోరో కార్బన్ ని తీసుకొచ్చారు. క్లోరోఫ్లోరో కార్బన్ బదులు హైడ్రోఫ్లోరో కార్బన్ ని తీసుకొచ్చారు. అయితే ఈ క్లోరోఫ్లోరో కార్బన్ ఏమో ఓజోన్ డిప్లెటింగ్ సబ్స్టాన్స్ ప్లస్ గ్రీన్ హౌస్ గ్యాస్, రెండు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ జరుగుతుంది, ఓజోన్ పొల్యూషన్ జరుగుతుంది. కానీ హైడ్రోఫ్లోరో కార్బన్ మాత్రము ఓజోన్ డిప్లెటింగ్ సబ్స్టాన్స్ కాదు, కానీ గ్రీన్ హౌస్ గ్యాస్. ఇక రెండు ఒకటే కదా, ఓజోన్ పొల్యూట్ అయినా రేడియేషన్స్ కిందకు వచ్చి భూమి వేడెక్కుతుంది. సో గ్రీన్ హౌస్ గ్యాస్ అయినా కూడా జరిగేది గ్లోబల్ వార్మింగే కదా. సో కాబట్టి మరి ఇది కూడా వర్కౌట్ కాదని హైడ్రోఫ్లోరో ఒలిఫిన్ ని తీసుకొచ్చారండి. సో హైడ్రోఫ్లోరో ఒలిఫిన్, ఇప్పుడు హైడ్రోఫ్లోరో ఒలిఫిన్ ఏసీసీ రెఫ్రిజిరేటర్స్ నుంచి రిలీజ్ అవుతుంది అనమాట, మాంట్రియల్ ప్రోటోకాల్ నుంచి. ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ 1987లో మాంట్రియల్ ప్రోటోకాల్ ని డిస్కస్ చేసి 1989లో దాని మీద ప్రపంచ దేశాలన్నీ కలిసి సైన్ చేసాయి. సో సైన్ చేసింది 87లోనే, ఇంప్లిమెంటేషన్ వచ్చింది 1989. 1989 నుంచి మాంట్రియల్ ప్రోటోకాల్ ఇంప్లిమెంటేషన్ లో ఉంది. 1987లో మాంట్రియల్ ప్రోటోకాల్ మీద సైన్ చేశారు. సో కాబట్టి యూవి రేడియేషన్ ని రాకుండా ఓజోన్ ఏం చేస్తుంది అని అంటే ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. క్లోరోఫ్లోరో కార్బన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఓజోన్ డిప్లెషన్, సో అఫ్ కోర్స్ కరెక్ట్. దీని బదులు తీసుకొచ్చిందే సో హైడ్రోఫ్లోరో ఒలిఫిన్ అని చెప్పొచ్చు. అండ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ డైరెక్ట్లీ రిపేర్ ఓజోన్ హోల్స్ అన్నారు. సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఓజోన్ హోల్ ని రిపేర్ చేయవు. ఓకేనా, సో ఇది రాంగ్ స్టేట్మెంట్. సో ఏ అండ్ బి మాత్రమే ఈ క్వశ్చన్ కి కూడా కరెక్ట్ స్టేట్మెంట్స్ అన్నమాట. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. మీకు సిలబస్ లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ గురించి ఒక టాపిక్ ఉంది కదా, సో దాని మీద ఈ క్వశ్చన్స్ చూడండి. సో ఇట్ హెల్ప్స్ ఇన్ రీఛార్జింగ్ గ్రౌండ్ వాటర్, ఇట్ రెడ్యూసెస్ సర్ఫేస్ రన్ ఆఫ్ అండ్ ఫ్లడింగ్, ఇట్ ఇంక్రీజెస్ సాయిల్ ఎరోషన్. విచ్ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? సో ఇట్ హెల్ప్స్ ఇన్ రీఛార్జింగ్ గ్రౌండ్ వాటర్. సో గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేయడంలో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. అండ్ ఇట్ రెడ్యూసెస్ సర్ఫేస్ రన్ ఆఫ్ అండ్ ఫ్లడింగ్. సో సర్ఫేస్ రన్ ఆఫ్ ని తగ్గించి ఫ్లడింగ్, వరదలు రావడాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది అనమాట. సో ఇది కూడా కరెక్టే. దీనివల్ల సాయిల్ ఎరోషన్ ఏమి ఉండదు. సో ఏ అండ్ బి అనేది ఈ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్స్ అనమాట. ఓకేనా, సో ఇక్కడ చూస్తే మనకు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ లో కొన్ని మెథడ్స్ ఉన్నాయి. అంటే ఏంటంటే ఇప్పుడు వర్షం పడినప్పుడు ఆ వాటర్ ని వేస్ట్ చేయకుండా మనం
ఎలా వాటిని ఉపయోగకరమైన పద్ధతిలో యూజ్ చేసుకోవాలి, వాడుకోవాలి, దాన్నే మనకు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మెథడ్స్. సో ఫస్ట్ రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. ఓకే, మెథడ్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ 3 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, సర్ఫేస్ రన్ ఆఫ్ హార్వెస్టింగ్ అండ్ రీఛార్జ్ పిట్స్ అండ్ ట్రెంచెస్. సో ఫస్ట్ రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటే కలెక్టింగ్ రెయిన్ వాటర్ ఫ్రమ్ రూఫ్ టాప్స్ అండ్ డైరెక్టింగ్ ఇట్ టు స్టోరేజ్ ట్యాంక్స్. అంటే ఇప్పుడు రూఫ్ టాప్స్ అంటే ఇప్పుడు దీన్ని రూఫ్ టాప్ అని పిలుస్తారు. ఓకేనా, సో దిస్ ఈజ్ రూఫ్ టాప్. ఇప్పుడు దేని మీద మనకు ఇళ్లల్లో కానీ ఇంటి పైన కానీ వర్షం పడుతుంది. వర్షం పడినప్పుడు ఆ వాటర్ అంతా కిందకి రావడానికి పైన మేడ పైన ఎక్కడైనా వర్షం పడితే కిందకి రావడానికి మీరు పైప్స్ ఏదో ఒకటి పెట్టుకుంటారు కదా, సో దాన్ని మనం రన్ ఆఫ్ అంటారు. సో ఇక్కడ ఏదైనా ఒక పైప్ పెట్టారనుకో, ఈ రూఫ్ టాప్ పైన పడిన వర్షం అంతా ఈ పైపు త్రూ వస్తుంది. పైపు త్రూ వచ్చినప్పుడు మీరు ఇక్కడ స్టోరేజ్ ట్యాంక్స్లో ఏం చేసుకోవాలంటే ఆ వాటర్ని మొత్తం స్టోర్ చేసుకోవాలి. ఓకేనా, ఆ వాటర్ని మొత్తం స్టోర్ చేసుకొని ఒక ట్యాప్ పెట్టుకొని ఆ ట్యాప్ త్రూ వాటర్ని మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, లేకపోతే ఇక్కడ డ్రైన్ లైన్ ఉంటుంది కదా, ఆ డ్రైన్ లైన్ నుంచి వాటర్ అంతా కారుతూ ఉంటుంది కదా, ఆ వాటర్ వచ్చేదాన్ని మొత్తం మనం ఏం చేసుకోవాలి అని అంటే క్యాచ్మెంట్ ఏరియా నుంచి వాటర్ని మనం పట్టుకొని యూజ్ చేసుకోవాలి. సో ఈ వాటర్ని ఎందుకు రెయిన్ వాటర్ని దేనికోసం యూజ్ చేయొచ్చు అని అంటే దేనికోసమైనా యూజ్ చేయొచ్చు, మంచిగా బట్టలు ఉతుక్కోవచ్చు. సో ఇప్పుడు ఉతుకుతారు కదా, ఇప్పుడు చాలా మంది వర్షాలు పడి కాలువల్లో గుంటలలో ఎక్కడైనా వాటర్ స్టోర్ అయితే పోయి బట్టలు ఉతుక్కుంటారు. ఓకే, బట్టలు ఉతుక్కోవడానికి, లేకపోతే మీ ఇళ్లలో ఏదైనా మీకు గార్డెన్ ఉందనుకోండి, సో మొక్కలు పెంచుకుంటూ ఉంటారు, ఆ మొక్కలకి వాటర్ పోసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇంకా వాష్రూమ్స్లో కూడా, ఓకే, వాష్రూమ్లో టాయిలెట్స్లో కూడా మీరు ఆ వాటర్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే మీకు స్నానాలు చేయడము, తాగడము ఇలా ఇష్టం లేకపోతే, ఒకప్పుడంతా రెయిన్ వాటర్ తాగేవారులే, ఇప్పుడు మిగతా జంతువులంతా వర్షం పడితే ఆ వాటర్ తాగవా ఏంటి, ఏం కాదు, తాగొచ్చు అవి కూడా. అలా ఉన్నప్పుడు మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో లేదా ఆ వాటర్ని ఇప్పుడు ఫిల్టర్స్ ఉంటాయి కదా, సో ఇప్పుడు అందరూ కూడా ఇళ్లలో ఫిల్టర్ పెట్టుకుంటున్నారు. అండర్ గ్రౌండ్ వాటర్ని అవంతా కూడా డైరెక్ట్గా ఫిల్టర్లు పెట్టి ఫిల్టర్ అయిపోయి మంచినీళ్ళుగా మారుతాయి. సో ఇవి కూడా ఫిల్టర్ చేస్తుంది, రెయిన్ వాటర్ని కూడా ఫిల్టర్లో మనం యూజ్ చేసుకొని కూడా తాగొచ్చు. సో అట్లా మనం వాటర్ని ప్రాపర్గా యూజ్ చేసుకుంటే వాటర్ స్కేర్సిటీ అనేది ఉండదు అనమాట. ఓకేనా, సో అదొక మెథడ్, రెయిన్ వాటర్ని యూజ్ చేసుకోవడం అనేది ఒక మెథడ్ అనమాట. సో దాన్నే రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటారు. తర్వాత సర్ఫేస్ రన్ ఆఫ్ హార్వెస్టింగ్. సర్ఫేస్ రన్ ఆఫ్ అంటే కలెక్టింగ్ రెయిన్ వాటర్ ఫ్రమ్ ఓపెన్ స్పేసెస్, రోడ్స్ అండ్ పార్క్స్. ఇప్పుడు రెయిన్ వాటర్ అంతా ఎక్కువ వచ్చి, ఇప్పుడు హైదరాబాద్లో వర్షం పడితే సిటీయే పెద్ద నది అయిపోద్ది, పడవల్లో వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ ప్లేస్లు అంతా కబ్జా చేసేసి, ఇప్పుడు సీఎం రేవంత్ సార్ హైడ్రా తీసుకొచ్చారు కదా, హైడ్రా తీసుకొచ్చి, సో దాని గురించి నేనేం మాట్లాడట్లేదు కానీ బట్ చెప్తున్నాను. ఇప్పుడు చాలా మంది నదుల దగ్గర, కాలువల దగ్గర ఇట్లాంటి స్పేషస్లో ఏంటంటే వాటిని ఆక్యుపై చేసేసి లేదా కబ్జా చేసి ఏదో చేసి ఇల్లులు కట్టేశారు. అంటే కన్స్ట్రక్షన్ ఎక్కువైపోయింది, చెరువులలో పోయి కన్స్ట్రక్షన్ చేశారు. ఇప్పుడు వాటర్ ఎటు పోవాలో, ఎటు చూసినా కన్స్ట్రక్షన్స్ ఇల్లులే, ఇటు చూసినా బిల్డింగ్లే, అటు చూసినా అపార్ట్మెంట్లే, ఎటు చూసినా అపార్ట్మెంట్లే. ఇంకా వాటర్ ఎటు పోవాలో తెలియక ఏమవుతాయి, ఆ రోడ్లో అంతా స్టోర్ అయిపోయి రోడ్లో ఇంత ఎత్తు వాటర్ వచ్చేస్తాయి. సో ఎందుకంటే దీనికి మెయిన్ కారణం ఏంటంటే మన ఇండియాలో పాపులేషన్ బాగా పెరిగిపోయింది. సో కాబట్టి కన్స్ట్రక్షన్స్, ఇండస్ట్రీస్ బాగా ఎక్కువైపోయి ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆ రోడ్డు మీద వర్షపు నీళ్ళు ఎలా పోతూ ఉన్నాయో ఆ వాటర్ని కూడా మనం కలెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోమంటున్నాడు. దాన్నే సర్ఫేస్ రన్ ఆఫ్ హార్వెస్టింగ్ అంటారు. కలెక్ట్ ఓపెన్ స్పేసెస్లో వాటర్ అంతా కూడా ఎక్కువ వర్షం పడిపోతూ ఉన్నాయి అనుకో, వాటిని మనం పట్టుకోవచ్చు. రోడ్స్లో కానీ పార్కుల్లో కానీ ఆ వాటర్ని మనము పట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, క్యాచ్మెంట్ ఏరియా, ఇదంతా కూడా క్యాచ్మెంట్ ఏరియా. సో ఇక్కడ మనకి వాటర్ వెళ్ళేకి స్కోప్ లేదు, ఇక్కడ స్కోప్ లేదు. ఈ మెయిన్ ఏరియాలో వాటర్ అంతా కూడా పోతూ ఉంది కదా, ఈ వాటర్ని మనం ఏం చేసుకోవచ్చు అని అంటే పట్టుకోవచ్చు అనమాట. ఓకేనా, ఓపెన్ ల్యాండ్ నుంచి వాటర్ని పట్టుకొని సో చెట్లకి వాడుకోవచ్చు, ఇంట్లో ఏమన్నా బట్టలు ఉతకడానికి వాడుకోవచ్చు, ఇంకా ఏమన్నా పశువులని వాటిని పెంచుతూ ఉంటే వాటిని వాటర్ ఇవ్వడానికి వాడుకోవచ్చు.
సో లేకపోతే ఇంకా చెరువులోకి పోయి గేదెలు తోమకుండా ఈ వాటర్ వేసి గేదెలకి స్నానం చేపియచ్చు. లేకపోతే మినరల్ వాటర్, కొంతమంది ఇంట్లో పెట్స్ ఉంటాయి. ఓకే. కుక్కలు పెంచుకుంటూ ఉంటారు. ఆళ్ళు మినరల్ వాటర్ ఏసి దానికి స్నానం చేస్తూ ఉంటారు. సో అలాంటి వాటికి వీటిని వాడొచ్చు. ఈవెన్ మనం గూడా జేసుకోవచ్చు. పెద్ద పెద్ద ప్రాబ్లమ్ ఏమి అయిపోదు ఆడ. ఓకేనా? సో అట్లాంటి వాటికి ఈ వాటర్‌ని మనం బాగా యూజ్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? ఇంకా రీచార్జ్ పిట్స్ అన్నాడు కదా! సో రీచార్జ్ పిట్స్ అండ్ ట్రెంచెస్. సో అలోయింగ్ రెయిన్ వాటర్ టు పర్కులేట్ ఇంటు ద సాయిల్ అండ్ రీచార్జ్ గ్రౌండ్ వాటర్. సో గ్రౌండ్ వాటర్‌ని మనము రీచార్జ్ చేయొచ్చు. సో ఇక్కడ పిట్స్ అనంటే సో వీటిని ఓకే. ఏదన్నా బావులలో గానీ, ఇంట్లో గుంటలలో గానీ, లేకపోతే ఒక పెద్ద టబ్బులలో గానీ, అలాంటి వాటికి. ఇప్పుడు వర్షం పడి ఈ వాటర్ అంతా గూడా ఈ పైపుల నుంచి కిందకొచ్చినప్పుడు ఈ పిట్స్‌లో ఏం జేయొచ్చంటే వాటర్‌ని స్టోర్ జేసుకోవచ్చు. సో ఇట్లా బావులల్లో వాటర్‌ని స్టోర్ జేయడం వల్ల ఏమవుతుంది అనంటే, భూమి లోపల వాటర్ గూడా ఇంకుతది. ప్లస్ వాటర్ స్టోర్ గూడా ఉంటది. స్టోరు ఉంటది, భూమి లోపలికి ఇంకను ఇంకుతది. నువ్వు మళ్ళా బోరేసుకుంటే గూడా వాటర్ ఈజీగా పడడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో అట్లా పిట్స్‌లో గూడా ఏం జేయొచ్చు అనంటే, వాటర్‌ని మనం స్టోర్ జేసుకోవచ్చు. ఇవన్నీ మెథడ్స్ ఆఫ్ రెయిన్ వాటర్ అన్నమాట. ఓకే. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ యొక్క మెథడ్స్. సో వీటి మీద మీకు ఇక్కడ క్వెషన్ వచ్చింది ఇందాక. ఇంకో క్వెషన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. సో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఇట్ ఎన్ష్యూర్ వాటర్ అవైలబిలిటీ డ్యూరింగ్ డ్రై సీజన్స్. సో డ్రై సీజన్స్ అంటే ఇప్పుడు మామూలుగా మనకి సమ్మర్. సో సమ్మర్‌లో ఏమవుతుంది అనంటే వాటర్ స్కేర్సిటీ ఉంటూ ఉంటుంది. మామూలుగా ఎండలు ఎక్కువైపోవడం వల్ల. అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అనంటే ఆ వాటర్‌ని వాడుకోవచ్చనమాట. డ్రై సీజన్స్‌లో వాటర్‌ని వాడుకోవచ్చు. సో లేదో పాపం మన ఇంటి చుట్టుపక్కల వీధి కుక్కలుంటాయి, స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి. వాటికి పాపం వాటర్ దొరకలేదనుకో, అవి వాటికి మనం వెళ్లి ఒక బకెట్‌లోనో ఏదో వాటర్ పెడితే వాటికి కూడా మనం వాటర్ తాగడానికి హెల్ప్ చేయొచ్చు. ఇంకా పైన మేడ పైన ఒక టబ్బులో వాటర్ ఏసి పెట్టేసినా ఏమన్నా పక్షులు, కాకులు ఎండకి వాటర్ దొరకలేనప్పుడు వచ్చి తాగిపోతాయన్నమాట. అలా గూడా జేసుకోవచ్చు. లేదా ఇంగా మనకి ఎలాగో అప్పుడు తాగడానికే నీళ్లు ఉండవు కాబట్టి రిమైనింగ్ యాక్టివిటీస్‌కి కూడా ఈ వాటర్‌ని మనం వాడుకోవచ్చు. సో అట్లా. ఇట్ హెల్ప్స్ రెడ్యూస్ వాటర్ బిల్స్ ఇన్ అర్బన్ ఏరియాస్. ఓకేనా? సో అర్బన్ ఏరియా ఇట్ హెల్ప్స్ రెడ్యూస్ వాటర్ బిల్స్ ఇన్ అర్బన్ ఏరియాస్. అర్బన్ ఏరియాస్‌లో వాటర్ బిల్స్ రెడ్యూస్ అవుతాయి. ఓకే. వాటర్ బిల్ ఎంతొస్తుంది మంత్లీ మీకు? ఓకే. వాడేదాన్ని బట్టి వాటర్ బిల్ ఒస్తుంది గదా! సో ఆ వాటర్ బిల్‌ని గూడా మనము రెడ్యూస్ చేసుకోవచ్చు అర్బన్ ఏరియాస్‌లో. ఓకే. ఇట్ డిక్రీజెస్ ద క్వాలిటీ ఆఫ్ వాటర్ బై యాడింగ్ పొల్యూటెంట్స్. సో ఇట్ డిక్రీజెస్ ద క్వాలిటీ ఆఫ్ వాటర్ బై యాడింగ్ పొల్యూటెంట్స్‌ని మనం యాడ్ చేసినప్పుడు వాటర్ క్వాలిటీ ఏమి డిక్రీజ్ అవ్వదు. ఓకేనా? పొల్యూటెంట్స్‌ని మనం యాడ్ చేసినప్పుడు అది రెయిన్ వాటర్ కాబట్టి. కాబట్టి మనకు ఓన్లీ ఏ అండ్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి అనేది మనకు ఇన్‌కరెక్ట్ స్టేట్‌మెంట్ అవుతుంది. ఓకేనా? మూసీ రివర్‌ని గూడా క్లీన్ చేస్తున్నారు ఇప్పుడు. మూసీ రివర్ వాటర్‌ని గూడా. రిగార్డింగ్ మెథడ్స్ ఆఫ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇందాక మెథడ్స్ 3 చెప్పాం గదా! రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఈస్ ఎ కామన్ మెథడ్ ఇన్ సిటీస్. సో సిటీస్‌లో రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది కామన్ మెథడే. చెక్ డ్యామ్స్ అండ్ పర్కులేషన్ పిట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ విలేజెస్. విలేజెస్‌లో అయితే ఎక్కువగా చెక్ డ్యామ్స్ ఉంటాయి. చెక్ డ్యామ్స్‌ని అగ్రికల్చర్ కోసం వాడతారు. సో పర్కులేషన్ పిట్స్ ఇండ్లల్లో అవసరాలకి వాడుకుంటూ ఉంటారు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఈస్ పాసిబుల్ ఓన్లీ ఇన్ రూరల్ ఏరియాస్. అర్బన్ ఏరియాస్‌లో కూడా పాసిబులే. రూరల్ ఏరియాస్‌లోనే కాదు ఏడైనా పాసిబులే. సో కాబట్టి ఏ అండ్ బి కరెక్ట్. చెప్పాలంటే అర్బన్ ఏరియాస్‌లోనే ఇంకా ఎక్కువ పాసిబుల్. ఇప్పుడు రూరల్ ఏరియాస్‌లోనైనా చాలా చోట్ల ఇప్పుడు పెంకుటిల్లులు లేకపోతే గుడిసెలు ఇలా ఉన్నాయనుకో, సమ్‌వాట్ డిఫికల్ట్ టు గెట్ దట్ మచ్ ఆఫ్ రెయిన్ వాటర్. కానీ అర్బన్ ఏరియాస్‌లో అందరూ బిల్డింగ్‌లే కట్టుకొని ఉంటారు. ఏడికి పోతాయి పడిన ప్రతి చినుకు కిందకే వస్తది గదా! ఇంకా వాళ్ళకే ఎక్కువ వాటర్ దొరుకుతదనమాట. ఓకేనా? సో కాబట్టి ఎక్కడైనా సరే మనం రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేయొచ్చు. ఇట్ ఈస్ లైక్ మనకొకరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ లైక్ కామన్ సెన్స్ అంతే అది. కామన్ మనకి ఎలాగూ వాటర్ దొరకట్లేదు. రోజు రోజుకి ఎండలు ఎక్కువైపోతున్నాయి. సో అలాంటప్పుడు మనం నేచర్‌ని ప్రొటెక్ట్ చేయాలి అనంటే ఇయన్నీ ఆలోచనలు చేయాలి మరి. ఓకే. అది రెయిన్ వాటర్. ఇంకా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ మెథడ్స్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ రీచార్జ్. చూడండి అది రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, ఇది గ్రౌండ్ వాటర్ రీచార్జ్. అంటే భూమి లోపల వాటర్‌ని మనం ఎక్కువ ఎలా రీచార్జ్ చేయాలి. ఓకేనా? రీచార్జ్ చేయాలి అనంటే
గ్లోబల్ వార్మింగ్ తగ్గాలి ఫస్ట్. చెక్ డ్యామ్స్ హెల్ప్స్ ఇన్ స్టోరింగ్ రెయిన్ వాటర్ ఫర్ ఇన్ఫిల్ట్రేషన్. ఓకే, చెక్ డ్యామ్స్ లో రెయిన్ వాటర్ అనేది స్టోర్ అవుతుంది. అందుకే చెక్ డ్యామ్స్ అనేది ప్రతి విలేజ్ లో ఖచ్చితంగా చెక్ డ్యామ్స్ చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తాయి. యాక్చువల్లీ మా పొలంలో యాక్చువల్లీ 3-4 చెక్ డ్యామ్స్ ఉంటుండే అప్పుడు. ఓకే, వాటర్ మంచిగా స్టోర్ అయ్యేవి. సో డ్రై ఏరియాస్ లో కూడా సమ్మర్ లో కూడా మేము పంట వేసేవాళ్ళం అప్పుడు. పశువులు, మా ఇంట్లో ఉండే ఆవులు, గేదెలు వాటర్ తాగడానికి మంచిగా ఉండేది. ఇంకా మన సీఎం వైఎస్ రాజశేఖర్ సార్ సో జలయజ్ఞం అనే ఒక స్కీమ్ ని తీసుకొచ్చి కాలువలు తవ్వించారు కదా, అది కూడా మంచి స్కీమ్ యాక్చువల్లీ వాటర్ స్టోరేజ్ చేయడానికి. జలయజ్ఞం స్కీమ్ ఎంత మంచిదంటే పర్సనల్గా నేను చూసి ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నా. సో అప్పుడు చిన్నప్పుడు మా పొలంలో అంతా పెద్ద కాలువలు తవ్వించారు. సో వర్షాలు పడినప్పుడు ఏమైంది అని అంటే అవి ఎలాగో కొండ కింద ఉన్నాయి కాబట్టి ఆ కొండల నుంచి వచ్చిన వాటర్, ఇంకా ఎక్కువ ఫ్లడ్స్ లాగా వాటర్ వచ్చినప్పుడు ఆ వాటర్ అంతా వెళ్ళి ఆ కాలువల్లో చాలా నిల్వ ఉండేవి. ఓకే, నిల్వ ఉండేవి. ఆ కాలువలోని వాటర్ పొలాలకి పైపులేసి ఆ వాటర్ని పైకి తీసి పొలాల్లోకి వాడుకున్నాం. ఇంకా పశువులకి తాగడానికి కానీ, వాటికి స్నానం చేయించడానికి కానీ, ఇట్లా చాలా మంచి స్కీమ్ అన్నమాట అది జలయజ్ఞం అనేది. సో అట్లా కాలువలు తవ్వించడం, చెక్ డ్యాములు ఇట్లాంటివన్నీ కూడా సో గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ని చేస్తాయి, బాగా చేస్తాయి అవి యాక్చువల్లీ. ఓకేనా. రీఛార్జ్ వెల్స్ అలో డైరెక్ట్ రెయిన్ వాటర్ టు పర్కోలేట్ ఇంటూ సో ఆక్వర్స్. సో రీఛార్జ్ వెల్స్ కూడా మనకి ఏంటి, బావులు కూడా డైరెక్ట్ గా రెయిన్ వాటర్ ని తీసుకొని అవి కూడా అండర్ గ్రౌండ్ వాటర్ ని రీఛార్జ్ చేస్తాయి. గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ఇస్ పాసిబుల్ ఓన్లీ ఇన్ రూరల్ ఏరియాస్ అని లేదు, అర్బన్ ఏరియాస్ లో కూడా పాసిబులే. సో గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ మనం ఎక్కడైనా చేయొచ్చు, అర్బన్ ఏరియాస్ లో కూడా చేయొచ్చు. ఓకేనా. సో ఏ అండ్ బి కరెక్ట్. సో గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అని అంటే, మెయిన్ గోల్ ఏంటి అని అంటే అది చేయడం వల్ల మెయిన్ గోల్ వచ్చి మెయింటైన్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్. సో దట్ ఈస్ అ ఫస్ట్ కాన్సెప్ట్. అండ్ ఎన్ష్యూర్ సస్టైనబుల్ వాటర్ సప్లై. ఇట్స్ అ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ టు సో రీఛార్జ్ ది అండర్ గ్రౌండ్ వాటర్. ఓకే, రీఛార్జ్ ది అండర్ గ్రౌండ్ వాటర్. సో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ని మనం బాగా మెయింటైన్ చేయొచ్చు. సో దానివల్ల ఏమవుతుందంటే బోర్ వేసినప్పుడు వాటర్ అనేది మనకు వస్తూ ఉంటుంది. ఎన్ష్యూర్ సస్టైనబుల్ వాటర్ సప్లై. సో ఖచ్చితంగా మనం వాటర్ సప్లైని చేయాలి. అండ్ ప్రివెంట్ ల్యాండ్ సబ్సిడెన్స్. ఇంప్రూవ్ గ్రౌండ్ వాటర్ క్వాలిటీ. గ్రౌండ్ వాటర్ క్వాలిటీని కూడా ఇంప్రూవ్ చేయొచ్చు. రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ డ్రాట్. ఓకే, సో సాయిల్ డ్రాట్ రిస్క్ ని మనం కంట్రోల్ చేయొచ్చు. ఇవన్నీ ఏంటి అని అంటే గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ఆబ్జెక్టివ్స్ అన్నమాట. ఇంకా మెథడ్స్ ఏమున్నాయి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ మెథడ్స్ అంటే, రీఛార్జ్ వెల్స్, డైరెక్టింగ్ వాటర్ ఇంటూ డీప్ ఆక్విఫర్స్ త్రూ వెల్స్. ఓకే, సో గ్రౌండ్ వాటర్ వెల్స్ ఏం చేయాలి అని అంటే మనం బావులు తవ్వి ఓకే వాటి లోపలికి డైరెక్ట్గా వాటర్ని ఉంచితే ఎక్కువ రోజులు. సో దాని త్రూ ఏమవుతుందంటే అండర్ గ్రౌండ్ వాటర్లోకి రీఛార్జ్ ఎక్కువ జరుగుతుంది. రీఛార్జ్ పిట్స్ అండ్ ట్రెంచ్, అలోయింగ్ రెయిన్ వాటర్ టు పర్కులేట్ ఇన్ టు ద సాయిల్. సో పిట్స్ ఏవైతే ఉన్నాయో అంటే గుంతలు కానీ లేకపోతే మనం ఏదైనా వాటర్ పట్టి స్టోర్ చేసే ఆ కంటైనర్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిల్లో కంటిన్యూస్గా మనం రెయిన్ వాటర్ పంపిస్తూనే ఉండాలి. సో రెయిన్ వాటర్ పంపిస్తూనే ఉంటే డ్రాట్ని మనం తగ్గించి సో అండర్ గ్రౌండ్ వాటర్లో వాటర్ని ఎక్కువగా మనము రీఛార్జ్ చేయొచ్చు, స్టోర్ చేయొచ్చు అనమాట. పర్కులేషన్ ట్యాంక్స్, స్టోరింగ్ వాటర్ ఇన్ లార్జ్ ట్యాంక్స్ టు అలో ఇన్ఫిల్ట్రేషన్. సో పెద్ద పెద్ద ట్యాంకుల్లోకి మనం వాటర్ పంపించి స్టోర్ చేయాలి. ఓకేనా, ఇలా పెద్ద పెద్ద ట్యాంకుల్లోకి వాటర్ని పంపించి స్టోర్ చేస్తే కూడా మనము అండర్ గ్రౌండ్ వాటర్ని రీఛార్జ్ చేయొచ్చు. చెక్ డ్యామ్స్, స్మాల్ డ్యామ్స్ అక్రాస్ స్ట్రీమ్స్ అండ్ స్లో వాటర్ ఫ్లో అండ్ ఇంక్రీజెస్ ఇన్ఫిల్ట్రేషన్. ఓకే, చెక్ డ్యామ్స్ లో వల్ల కూడా చెక్ డ్యామ్స్ కట్టడం వల్ల కూడా అందులో వాటర్ని స్టోర్ చేయడం వల్ల కూడా సో మనం అండర్ గ్రౌండ్ వాటర్ని రీఛార్జ్ చేయొచ్చు అనమాట. సో న్యాచురల్ రీఛార్జ్ ఫ్రమ్ ప్రిసిపిటేషన్ అంటే రెయిన్ఫాల్. సో రెయిన్ఫాల్ వల్ల మనము అండర్ గ్రౌండ్ వాటర్ని న్యాచురల్గా రీఛార్జ్ చేయొచ్చు. ఇదేంటి అని అంటే ఆర్టిఫిషియల్గా మనము ఫ్లడ్స్ నుంచి కానీ లేకపోతే రూఫ్ టాప్ నుంచి కానీ వాటి నుంచి పైప్స్ యూజ్ చేసి ఆ పైప్స్ నుంచి మనం వాటర్ని కలెక్ట్ చేసి
వాటిని పిట్స్లో స్టోర్ చేయడం వల్ల కూడా సో ఎక్కువగా వాటర్ అనేది స్టోర్ అవుతుంది. సో న్యాచురల్గా చేయొచ్చు, ఆర్టిఫిషియల్గా కూడా గ్రౌండ్ వాటర్ అనేది రీఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. అవి మెథడ్స్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ సో అఫారెస్టేషన్ యాజ్ ఎ ల్యాండ్ కన్జర్వేషన్ మెథడ్ ఈజ్ ఆర్ కరెక్ట్? సో ల్యాండ్ కన్జర్వేషన్ మెథడ్, సో ఇప్పుడు ఫారెస్టేషన్ ని మనం ఇంప్రూవ్మెంట్ చేసి ఫారెస్ట్ ల్యాండ్ని ఎలా కన్జర్వ్ చేయాలి, ఎలా ప్రొటెక్ట్ చేయాలి అంటే ఇట్ ప్రివెంట్స్ సాయిల్ ఎరోషన్. సో ఫారెస్ట్ ఏరియాని మనం ప్రొటెక్ట్ చేయడం వల్ల సాయిల్ ఎరోషన్ ని మనం ప్రివెంట్ చేయొచ్చు. ఓకే, అండ్ ఇట్ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ గ్రౌండ్ వాటర్ లెవెల్. సో గ్రౌండ్ వాటర్ లెవెల్ని మెయింటైన్ చేయడానికి కూడా మనము ఇది యూజ్ అవుతుంది అనమాట ల్యాండ్ కన్జర్వేషన్ అనేది. ఇట్ రెడ్యూసెస్ బయోడైవర్సిటీని ఇంకా ఇంక్రీజ్ చేస్తుంది కానీ బయోడైవర్సిటీని రెడ్యూస్ చేయదు. ఫారెస్టేషన్ ఎప్పుడైనా సరే, సో డీఫారెస్టేషన్ ఉంటే బయోడైవర్సిటీ లాస్. ఇక్కడ మనకు ఫారెస్ట్ ఏరియాని పెంచే కొద్దీ, ఫారెస్ట్ ల్యాండ్ని కన్జర్వ్ చేసే కొద్దీ ఏమవుతుంది అని అంటే లైక్ బయోడైవర్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అంటే లైఫ్ అనేది పెరుగుతుంది అనమాట. ఇప్పుడు ఈ ప్రపంచంలో ప్రొడ్యూసర్స్ ప్లాంట్స్ కదా, సో ప్లాంట్స్ ఎంత ఎక్కువగా ఉంటే లైఫ్ అంత సేఫ్గా అంత ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఓన్లీ ఏ అండ్ బి మనకి కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. ఓకేనా? అండ్ కాసెస్ ఆఫ్ ల్యాండ్ డిగ్రడేషన్. సో ల్యాండ్ డిగ్రడేషన్ కాసెస్ ఏంటి అంటే డీఫారెస్టేషన్, అడవులని ఎక్కువగా నరికేయడం వల్ల. సో యాక్చువల్లీ అడవుల్ని ఎక్కువగా ఎవరు నరికేస్తూ ఉంటారు అంటే ఈ ఫార్మర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎవరికైనా, ఇప్పుడు ఇది ఒక ఫారెస్ట్ అడవి అనుకోండి, పక్కన పొలం ఉందనుకోండి, ఆ ఫార్మర్ ఏం చేస్తాడంటే కకృతి పడి ఆ పొలంని చదును చేసుకుంటూ ఇంకొంచెం అని పోయి ఫారెస్ట్ లేకపోతాడు. సో దీన్నే మనం ఏమంటారంటే ఏస్చరీస్ అనేసి, నదీ ముఖద్వారాలు అని కూడా, సముద్రాలు నదులు కలిసే చోట నదీ ముఖద్వారాలు అంటారు. లేదా దీన్ని ఎకాలజీలో మనం ఎకోటోన్ అనేసి పిలుస్తూ ఉంటారండి. ఈ ఎకోటోన్ అంటాం ఈ రెండు కలిసే ఈ ప్లేస్ ని. అప్పుడు ఈ ఫారెస్ట్ లో ఉండే అనిమల్స్ గమ్మునుంటాయా, వాటి ప్లేస్ లో వెళ్ళి నువ్వు ఫార్మింగ్ చేసావు కాబట్టి అవి వెళ్ళి వాటి మొక్కలను అవి తినేస్తూ ఉంటాయి. ఈ ఫార్మర్ ఏం గమ్మును ఉంటాడా, వాళ్ళ ల్యాండ్ కబ్జా చేసింది కాక మళ్ళీ అవి తింటున్నాయని చెప్పి మళ్ళీ వాటి కావిలుండి వలేసి వాటిని పట్టేసి వాటిని తినేసి నానా రకాల రచ్చ చేస్తూ ఉంటారు. ఇట్లా ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు అనమాట. సో ఇట్లా ఫార్మర్స్ ఎక్కువగా అడవులను వాడుతూ ఉంటారు. తర్వాత అడవులలో కొంతమంది నివసిస్తూ ఉంటారు ట్రైబ్స్, వాళ్ళు డైలీ వాళ్ళ యాక్టివిటీస్ కోసం, ఫుడ్ కోసం, వంట చెరుకు కోసం, వూడ్ కోసం నరికేస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది కన్స్ట్రక్షన్ కోసం అడవులలో వూడ్ కోసం చెట్లని నరికేస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ వాళ్ళు సమ్ ఆల్కలాయిడ్స్ ని కలెక్ట్ చేయడానికి కూడా అడవుల్లోకి పోయి రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మలేరియాకి క్లోరోక్వినాన్ అనే మెడిసిన్ సింకోయా ప్లాంట్ బార్క్ నుంచి కలెక్ట్ చేస్తారు. సో అట్లా ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ, కొంతమంది హ్యూమన్ యాక్టివిటీస్, ఇలాంటివన్నీ కూడా దీనివల్ల డీఫారెస్టేషన్ జరుగుతుంది. ఇంకా సమ్మర్లో ఎండలు బాగా జరిగి ఫారెస్ట్ ఫైర్స్ ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి కార్చిచ్చు జరగడం వల్ల కూడా అడవులు కాలిపోతూ ఉన్నాయి. సో అది ఒక వన్ ఆఫ్ ద రీజన్. ఓకేనా? సో ఓవర్ గ్రేజింగ్, ఓవర్ గ్రేజింగ్ అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. అన్సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్, ఇందాక చెప్పా కదా, సో అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ ఎక్కువగా ఉండడం. అండ్ అర్బనైజేషన్ అండ్ ఇండస్ట్రియలైజేషన్. సో అర్బనైజేషన్ అంటే అదే, అర్బనైజేషన్లో ఇండస్ట్రీస్, కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ పెరగడం వల్ల వాటి కోసం కలపకు తీసేస్తూ ఉంటారు. ఎడ్యుకేషన్ సెక్టార్లో పేపర్ కోసం, ఇంకా కూర్చోడానికి కుర్చీలని, టేబుల్లని, బల్లలని, ఇవన్నీ ఎట్లా వస్తాయి, వుడ్ వర్క్ ఎక్కువైపోయింది కదా ఈ మధ్య ఇళ్లలో కూడా. అట్లా మైనింగ్ యాక్టివిటీస్, సో మైన్స్ ఎక్కువగా కోల్ కోసం, మెటల్స్ కోసం, ఇసుక కోసం ఇట్లా మైనింగ్ చేసేయడం వల్లనే కదా మన సుందర్బన్స్ లో ఎక్కువగా మైనింగ్ యాక్టివిటీస్. వెస్టర్న్ ఘాట్స్ లో ఆల్మోస్ట్ మైనింగ్ యాక్టివిటీస్ వల్లనే వెస్టర్న్ ఘాట్స్, ఇల్లీగల్ మైనింగ్ యాక్టివిటీస్ వల్లనే వెస్టర్న్ ఘాట్స్ పొల్యూషన్ జరిగింది ఎక్కువ. సాయిల్ ఎరోషన్ అండ్ డెజర్టిఫికేషన్. సాయిల్ ఎరోషన్, డెజర్టిఫికేషన్ అంటే భూమి బాగా ఎండిపోవడం, భూమిలో నీరు లేక ఎండిపోయి పగిలిపోవడం అన్నమాట. ఇవన్నీ కూడా ల్యాండ్ డిగ్రడేషన్ కి కాసెస్, మెయిన్ కాసెస్. ఇక ల్యాండ్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఏమున్నాయంటే క్రాప్ రొటేషన్ అండ్ ఇంటర్ క్రాపింగ్. ఎప్పుడైనా పంటల్ని ఎప్పుడు ఒకే పంట పండించకుండా సో పంట మార్పిడి విధానాన్ని ఫాలో చేయాలి. సో క్రాప్ రొటేషన్, ఇంటర్ క్రాపింగ్ అనేది ఎక్కువగా చేయాలి.
ఒక దాంట్లో 2 పంటలు వేయొచ్చు. ఇప్పుడు మామిడి తోట ఉంది. మామిడి తోట వేయొచ్చు. మళ్ళీ అందులో చేను గూడా వేయొచ్చు. ఓకే. అట్లాంటివి చేయాలి. డబుల్ క్రాపింగ్ చేయాలి. అండ్ కంటర్ ప్లాయింగ్ అండ్ టెర్రసింగ్. సో కంటర్ ప్లాయింగ్, టెర్రసింగ్ అంటే తెలుసు కదా మీకు, పంటలు ఇలా ఉంటాయి. సో కాంటర్ ఫార్మింగ్ ఇది అండ్ టెర్రసింగ్ ఫార్మింగ్ ఇది. టెర్రసింగ్ ఫార్మింగ్ అంటే ఇక్కడ స్టెప్ బై స్టెప్స్ ఉన్నాయి చూసారా? ఈ స్టెప్ బై స్టెప్స్ ఫార్మింగ్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే వాటర్‌ని మనం ఎక్కువగా సేవ్ చేయొచ్చు. ఇప్పుడు పైన ఇక్కడ వాటర్ ఇచ్చారనుకో, ఆ వాటర్ ఆ స్టెప్‌లో ఉండే ప్లాంట్స్ అంతా తీసుకొని తర్వాత కింద జారుకుంటూ వస్తది. మళ్ళా వచ్చిన వాటర్ ఇక్కడ ఉంటది. మళ్ళీ వచ్చిన వాటర్ వీటికొస్తది. మళ్ళీ వచ్చిన వాటర్ ఇట్లా వాటర్‌ని మనం ఆల్మోస్ట్ సేవ్ చేయొచ్చు. ప్లస్ ల్యాండ్‌ని గూడా మనము సేవ్ చేయొచ్చు. ఎక్కువగా పెస్టిసైడ్స్ యూజ్ చేయకుండా, కెమికల్ ఫెర్టిలైజర్స్ యూజ్ చేయకుండా, తక్కువ ల్యాండ్‌లో ఎక్కువ పంటను, తక్కువ వాటర్‌ని యూజ్ చేసి మనము ఫార్మింగ్ చేయొచ్చనమాట. ఓకేనా? సో టెర్రసింగ్ ఫార్మింగ్ అని అంటారు దీన్ని. కాంటర్ ఫార్మింగ్ అని అంటే సో ఈ టైప్ ఆఫ్ ఫార్మింగ్. సో ఇందులో కూడా మనము ఏం చేయొచ్చు అని అంటే తక్కువ ల్యాండ్‌లో ఎక్కువ పంటను పండించొచ్చు. వాటర్‌ని బాగా సేవ్ చేయొచ్చు. సో న్యూట్రిషన్‌ని కూడా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, సో ఇలాంటి ఏరియాస్‌లో ఈ కౌంటర్ ఫార్మింగ్ అనేది బాగా చేస్తారనమాట. బాగా సక్సెస్‌ఫుల్ ఫార్మింగ్ అది అక్కడ. ఓకే. అలాంటి టెక్నిక్స్ యూజ్ చేయడం. అండ్ అగ్రో ఫారెస్ట్రీ. ఓకే. అగ్రో ఫారెస్ట్రీ. సో అది అంటే ఫారెస్ట్రీలో అగ్రికల్చర్ అనేది మరీ అగ్రికల్చర్‌కి ఎక్కువ వాడొద్దు. ఓకే. అండ్ సాయిల్ టెస్టింగ్ అండ్ న్యూట్రియంట్ మేనేజ్‌మెంట్. సాయిల్ టెస్ట్ చేసి ఆ సాయిల్‌లో పర్టిక్యులర్ న్యూట్రిషన్స్ ఏమేమి ఉన్నాయి, ఏ న్యూట్రిషన్స్ తక్కువ ఉన్నాయి, దానికి సంబంధించి ఫెర్టిలైజర్స్ వాడడం. ఓకే. ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్‌మెంట్. సో పెస్టిసైడ్స్ ఎక్కువగా లేకుండా సో మేనేజబుల్ ఉండాలి. సో ఎఫిషియెంట్ ఇరిగేషన్ టెక్నిక్స్. సో ఇరిగేషన్ టెక్నిక్స్‌ని వాడాలి. ఆ ఇరిగేషన్ టెక్నిక్స్ వల్ల సాయిల్ ఎరోషన్ అవ్వకూడదు. ఓకే. కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడకూడదు. వాటర్ ఎక్కువగా యూజ్ చేయకూడదు. ఇలాంటి వాటిని యూజ్ చేసి కొన్ని కొత్త టెక్నిక్స్‌తోని సో ఇరిగేషన్ చేయడం. ఓకే. ఇవన్నీ ల్యాండ్ మేనేజ్‌మెంట్ ప్రాక్టీసెస్‌కి మనం ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేస్ ఈస్ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే? సో వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే, సో ఫస్ట్ టైమ్ 1972లో 1972 జూన్ 5 నుంచి 16 వరకు స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ అని ఒక కాన్ఫరెన్స్ జరిగింది. ఓకే. సో స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ స్వీడన్‌లో ఉంటది ఇది. స్టాక్హోమ్‌లో జరిగింది కాబట్టి దీన్ని స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ అని పిలుస్తారు. దేని మీద చర్చ అంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ మీద. సో ఎన్విరాన్మెంట్‌ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి? ఎన్విరాన్మెంట్ స్పాయిల్ అవ్వకుండా మనం ఎలా కాపాడాలి? దాని మీద ప్రపంచ దేశాలన్నీ కలిసి యునైటెడ్ నేషన్స్ ఫస్ట్ 1972లో ఈ కాన్ఫరెన్స్‌ని స్టార్ట్ చేశారు. సో అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ జూన్ 5న వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేగా మనము సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. సో అలాగే 2025లో కూడా మనము 5th జూన్, ఓకే, 5th జూన్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేగా మనము అయిపోయింది కదా జూన్ సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. అయితే 2025 5th జూన్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేని మనం సెలబ్రేట్ చేసాం. అప్పట్లో మన ఇండియా నుంచి 1972లో మన ఇండియా నుంచి మేడం ఇందిరాగాంధీ అటెండ్ అయ్యారనమాట స్టాక్హోమ్ కాన్ఫరెన్స్‌కి. ఎవరు అటెండ్ అయ్యారంటే మేడం ఇందిరాగాంధీ అటెండ్ అయ్యారు. సో దీని యొక్క థీమ్ ఏంది అని అంటే వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే 2025 థీమ్ వచ్చేసి ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ గ్లోబలీ. ఓకే. ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ గ్లోబలీ అనేది దీని యొక్క థీమ్ అన్నమాట. అంటే ప్లాస్టిక్ పొల్యూషన్ ని కంట్రోల్ చేయాలి. సో మనం 2070 కల్లా నెట్ జీరో టార్గెట్ ని రీచ్ అవుతామని మనము ప్రామిస్ చేసాం కాబట్టి ఆ నెట్ జీరో టార్గెట్ లో భాగంగానే కార్బన్ ఎమిషన్స్ ని కంట్రోల్ చేయాలి, ప్లాస్టిక్ పొల్యూషన్ ని కంట్రోల్ చేయాలి, రినవబుల్ ఎనర్జీని ఎక్కువగా మనము ప్రొడ్యూస్ చేసుకోవాలి. ఓకేనా? సో 2025 థీమ్ ఏంది? ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ గ్లోబలీ అనేది థీమ్. గుర్తుపెట్టుకోండి. సో ఎవ్రీ ఇయర్ 5th జూన్ మనము సెలబ్రేట్ చేస్తూ ఉంటాం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేని. ఓకేనా? ఎస్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ మూవ్మెంట్ ఇన్ ఇండియా? సో ఇండియాలో ఎన్విరాన్మెంటల్ మూవ్మెంట్ అవేర్నెస్ కాని మూవ్మెంట్ ఏంటిది? చిప్కో మూవ్మెంట్, నర్మదా బచావ్ ఆందోళన, స్వచ్ఛ భారత్ అభియాన్ అండ్ క్విట్ ఇండియా మూవ్మెంట్. క్విట్ ఇండియా కాదు కదా. సో క్విట్ ఇండియా మూవ్మెంట్ మహాత్మా గాంధీ హిస్టరీలో చేశారు, అది వస్తుంది. సో దిస్ ఈజ్ నాట్
రిలేటెడ్ టు ఎన్వైర్న్మెంట్. చిప్కో మూవ్‌మెంట్ రిలేటెడ్ టు ఎన్విరాన్మెంట్ కదా! సో, చిప్కో మూవ్‌మెంట్ 1970లో వచ్చింది మనకి. చిప్కో మూవ్‌మెంట్. ఓకే. సో, అక్కడ చిప్కో మూవ్‌మెంట్ జమ్మూ కాశ్మీర్‌లో కదా స్టార్ట్ చేసింది. సో, చిప్కో మూవ్‌మెంట్ మనకేంటి అనంటే చెట్లను ఎక్కువగా నరకకూడదు. ఇండస్ట్రియలైజేషన్ కోసం అడవుల్ని, చెట్లని ఎక్కువగా నరికేస్తున్నారనేసి చెట్లని వాటేసుకొని మహిళలందరూ నినాదం చేశారు కదా! చిప్కో మూవ్‌మెంట్ తీసుకొచ్చారు. సో, అది ఎన్విరాన్మెంట్‌కి సంబంధించి. ఇక నర్మదా బచావ్ అనేది నర్మదా రివర్ పైన ఉన్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలన్నిటికీ కూడా నర్మదా రివర్ పైన ప్రాజెక్ట్ కట్టి దానికి సంబంధించిన వాటర్ కోసము చేసిన మూమెంట్ అది. ఇంకా స్వచ్ఛ భారత్ అనేది మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అవగానే 2014లో స్వచ్ఛ భారత్ స్కీమ్ ని తీసుకొచ్చారు. సో, స్వచ్ఛ భారత్ స్కీమ్ లో భాగంగా నేచర్ ని ప్రొటెక్ట్ చేయాలి అండ్ ఆక్సిజన్ లెవెల్ ని ఇంప్రూవ్ చేయాలి అండ్ ప్లాంటేషన్ ని ఇంప్రూవ్ చేయాలి. సో, నేచర్ ని ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేయాలనే థీమ్ తోనే స్వచ్ఛ భారత్ కూడా వచ్చింది. సో, ఈ 3 కూడా ఎన్విరాన్మెంట్ కి సంబంధించినవే. సో, క్విట్ ఇండియా కాదు. సో, ఆప్షన్ డి అనేది మనకి ఈ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ద థీమ్ ఆఫ్ ఎర్త్ డే 2025 వాజ్. సో, 2025 ఎర్త్ డే యొక్క థీమ్ ఏంటి అని అంటే, సో, ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్ అండి. సో, ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్. సో, ఎర్త్ అనే ప్లానెట్ మీద అసలు ప్లాస్టిక్ అనేది ఉండొద్దు. ఓకే, ప్లాస్టిక్ పొల్యూషన్ జరగొద్దు అనే థీమ్ తోని సో 2025 ఎర్త్ డే థీమ్ ని తీసుకొచ్చారనమాట. సో సారీ ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్ 2024 థీమ్ అండి. సారీ. సో 2025 థీమ్ ఏది అని అంటే అవర్ పవర్ వర్సెస్ అవర్ ప్లానెట్. అవర్ పవర్ వర్సెస్ అవర్ ప్లానెట్. సో రినవబుల్ ఎనర్జీని ఎక్కువగా ప్రొడ్యూస్ చేయాలని, రినవబుల్ ఎనర్జీ. సో రినవబుల్ ఎనర్జీతోని ఎక్కువగా పవర్ ప్రొడ్యూస్ చేయాలి. రినవబుల్ పవర్ ఎనర్జీ అంటే నాన్ కార్బన్ ఎమిషన్స్ లైక్ హైడ్రో పవర్, విండ్ ఎనర్జీ, వాటర్ ఎనర్జీ, వీటితోని సోలార్ ఎనర్జీ. సో వీటితోని పవర్ ని ప్రొడ్యూస్ చేసుకోవడం కోసము సో అవర్ పవర్ వర్సెస్ అవర్ ప్లానెట్ అనేది 2025 ఎర్త్ డే యొక్క థీమ్ అన్నమాట. ఓకేనా. సో మనకి ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్ అనేది 2024. ఓన్లీ వన్ ఎర్త్ అనేది ఎప్పుడు తెలుసా? ఓన్లీ వన్ ఎర్త్ అనేది 1972లో తీసుకొచ్చిన థీమ్ అన్నమాట. అది అప్పట్లో ఎర్త్ డే స్టార్ట్ చేసినప్పుడు. ఓకేనా. ఎస్. సో కాబట్టి ఆప్షన్ ఏ అనేది మనకు కరెక్ట్ స్టేట్మెంట్. ఎస్. ఇవి కొన్ని క్వశ్చన్స్ అండి ఎన్విరాన్మెంట్. ఇవి కాకుండా ఎన్విరాన్మెంట్లో నేను లాస్ట్ క్లాస్లో కొన్ని క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసాము. అవి మీకు యూట్యూబ్లోకి వెళ్తే ముందు ఉంటాయి. ఇవే ఆ క్వశ్చన్స్. ఇవి కూడా ఒకసారి మీరు చూసుకోండి. సో ఎన్విరాన్మెంట్ మీద గ్రీన్ హౌస్ గ్యాసెస్ సంబంధించి ఈ క్వశ్చన్స్ నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. నాన్ బయోడిగ్రేడబుల్ గ్యాసెస్, బయోడిగ్రేడబుల్ గ్యాసెస్ ఏంటి, 3R అంటే ఏంటి, ఇవన్నీ. ఓకేనా. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఏది అని అంటే బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అండి. ఇన్సితు కన్జర్వేషన్, ఎక్సితు కన్జర్వేషన్. ఇన్సితులో ఏమేమి ఉంటాయంటే నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంచురీస్, బయోస్పియర్ రిజర్వ్స్, సాక్రెడ్ గ్రూవ్స్. ఎక్సితులో జులాజికల్ పార్క్స్, బొటానికల్ గార్డెన్స్, జీన్ బ్యాంక్స్, క్రయో ప్రిజర్వేషన్. మన ఇండియాలో నేషనల్ పార్క్స్ ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, అట్లీస్ట్ ఏపీలో ఎన్ని ఉన్నాయి, వరల్డ్ లైఫ్ శాంచురీస్ ఏపీలో ఎక్కడున్నాయి, ఎన్ని ఉన్నాయి, బయోస్పియర్ రిజర్వ్స్, సాక్రెడ్ గ్రూవ్స్. సో ఇవన్నీ ఏపీ డేటా ప్లస్ మన ఇండియాలో డేటా ఒకసారి మీరు గుర్తుపెట్టుకొని చూసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకా కొన్ని క్వశ్చన్స్ మనకి ఇవి క్యోటో ప్రోటోకాల్, పారిస్ ప్యాక్ట్ మీద కొన్ని క్వశ్చన్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. కింద మీకు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ పీడిఎఫ్ నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను ఇప్పుడు. ఓకే, పీడిఎఫ్ వస్తుంది మీకు. ఒకసారి ప్రాక్టీస్ చేయండి ఈ క్వశ్చన్స్. ఓకేనా. అండ్ ఇంకా మనకి 5 డేసే ఉంది కదా ఎగ్జామ్కి. సో 5 డేసే ఉంది కాబట్టి ఈరోజు ఇంకో క్లాస్ వీలైతే ఎనర్జీ రిసోర్సెస్ మీద శ్రవణ్తో ఒక క్లాస్ చెప్పిస్తాను ఈరోజు. అది ఒకసారి చూసుకోండి. కరెంట్ అఫైర్స్ మంచిగా ఫాలో అవ్వండి. ఇంకా రేపు కూడా ఒక క్లాస్ బయాలజీ కెమిస్ట్రీ క్లాస్ తీసుకుని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఓకేనా. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ మనకు టెస్ట్ సిరీస్, FBO టెస్ట్ సిరీస్ 79% డిస్కౌంట్ ఇచ్చానండి. ఇంకా ఎగ్జామ్ చాలా తక్కువ రోజులే ఉంది కాబట్టి. సో 100 రూపీస్. ఓకేనా. FBO టెస్ట్ సిరీస్ ఇప్పుడు ఓన్లీ 100 రూపీసే ఉంది. సో తెలుగు మీడియము, ఇంగ్లీష్ మీడియము 2 మీడియంస్లో మనకి టెస్ట్ సిరీస్ ఉంటాయి.
సో మొత్తము 9 టెస్ట్ సిరీస్ ఉంటాయండి. ఈ 9లో ఇప్పుడు ఇది మీరు రాయలేరు యాక్చువల్లీ. జస్ట్ ఏంటి అనంటే క్వెషన్స్ అనేవి మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకే. నై లైక్ 9 ఉంటాయి. ఇంగ్లీష్‌లో 9, తెలుగులో 9. ఒక్కొక్క టెస్ట్ సిరీస్‌లో 150 క్వెషన్స్ ఉంటాయి. ఒక్కో టెస్ట్ సిరీస్‌లో 150 క్వెషన్స్ ఉంటాయి. అలాగా టోటల్‌గా 9 ఉన్నాయి. సో, 9 ఇంటూ 150 క్వెషన్స్ మీకు ఇందులో కవర్ అవుతాయి. సో, 100 రూపీసే ఉంది. సో, కాబట్టి ఈ టెస్ట్ సిరీస్ మళ్ళీ మీకేంటంటే ప్రింట్ ఔట్ ఆప్షన్ గూడా ఉంది. మీరు ప్రింట్ ఔట్ తీసుకోవచ్చు. సో, ప్రింట్ ఔట్ తీసుకొని ఆ క్వెషన్స్ అన్నీ మీరు ప్రాక్టీస్ చేసేయండి. సో, రీసెంట్ కరెంట్ అఫైర్స్ అన్నీ గూడా అందులో ఇంక్లూడ్ అయ్యున్నాయి. ప్రాక్టీస్ చేసేయండి. మీకు ఎగ్జామ్ టైమ్‌లో ఎలిమినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా అట్‌లీస్ట్ మీకు యూజ్ అవుతాయి. ఓకేనా? సో, అది. ఇంకా మనకి ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్ అండి. టెన్షన్ ఏం పడకండి. ఇన్ని రోజులు చేయలేనిది 5 రోజుల్లో ఏం చేయలేం మనం. ఓకే. వాటెవర్ ఈస్ ద లైక్ అది పాజిటివ్ రిజల్ట్ అయినా, నెగెటివ్ రిజల్ట్ అయినా పాజిటివ్ రిజల్టే వస్తది. బట్ ఎప్పుడైనా సరే ఎగ్జామ్‌కి చాలా కూల్ మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? టెన్షన్ అస్సలు పడొద్దు. అస్సలు టెన్షన్ పడొద్దు. ఉన్నయి పోతాయి. సో, కూల్‌గా ఎళ్లి నీకొచ్చింది నువ్వు రాసేసి వచ్చేసేయి. ఓకేనా? తర్వాత చూద్దాం. సో, ఎనీవేస్ థాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. సో, ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. మళ్ళీ రేపు ఇంకొక క్లాస్ తీసుకుందాం. ఓకే. యెస్. లైవ్ పెడితే టైం వేస్ట్ అవుతుంది. ఎక్కువ క్వెషన్స్ కవర్ అవ్వట్లేదని రికార్డింగ్ చేస్తున్నాను. చూద్దాం. థాంక్ యూ అండి.